ఏమన్నా అడిగినాడా? అదేం అడగలేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్పి ఇంటింటికి పోవాలా, నువ్వు పోతే అక్కడికి పోవడం, మీరు 3 లక్షలు ఇచ్చినాం 6 లక్షలు ఇచ్చినాం అంటాను. అంటే ఎందుకు ఇచ్చినాడు 6 లక్షలు 5 లక్షలు చెప్తున్నా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన కార్యక్రమాలు కాదు ఇవన్నీ. ప్రతి ఒక్కరికి తెలుసు. స్వాతంత్రం 30 రూపాయలు ఉండేది పెన్షన్, 20 రూపాయలు ఆ రోజు పెన్షన్. అంటే ఆ రోజు మిగతా వస్తువులు రేటు తక్కువ ఉండేది కాబట్టి ఆ 20 రూపాయలు ఎక్కువ. ఈ రోజు వీళ్ళు ఇచ్చే 3,000 4,000 రూపాయలు అదేం ఎక్కువ కాదు. ఎందుకంటే ఈ రోజు రేట్లు పెంచేశారు, ప్రతి ఒక్కటి పెంచారు. డీజిల్ కాడి నుంచి, నూనె కాడి నుంచి, బ్యాలు కాడి నుంచి, పప్పులు కాడి నుంచి అన్ని రేట్లు పెంచారు. ఇప్పుడు ఈయనంతా కొత్తగా ఒక సిస్టమ్ కనుక్కున్నాడు. అభివృద్ధి అనేది ఏం లేదు. ఎంతసేపు డబ్బులతో కొట్టాడు మనుషులందరినీ, ప్రతి ఒక్కరిని బాణం వదులుతాడు. వీళ్ళు వాలంటీర్లు పెట్టుకుని 40 ఇళ్ళ కాపలా పెట్టేసాడు. ఒక వాలంటీర్ను పనిచేసేది ఏంటి? ఒక 40 ఇళ్లకు గుర్కాలు ఆడటం. ముందు ఉండేవాళ్ళు నేపాల్ వచ్చి ఇక్కడ గుర్కాలు ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసారంటే రాయచూట కనపడాలి గుర్కాలు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే 40 ఇళ్లకు 50 ఇళ్లకు కలిసి ఒక వాలంటీర్లు పెట్టారు. వాలంటీర్లు తప్పులు పట్టడం అక్కడ మనోళ్ళు కూడా ఉంటారు, ఏం తిట్టుకోవద్దండి. వాళ్ళు వాలంటీర్లకు ఏంటంటే అరాకొర జీతం 5,000 రూపాయలు జీతం పెట్టేది. వాడు డిగ్రీ చదివినాడు, ఎంటెక్ చదివినాడు, ఏ పనికి పనికిరాడు. అట్లీస్ట్ కారు తోలేవాడు ఆటోలో తోలొచ్చు, కానీ విమానం తోలేవాడు ఏం తోలాడు. అట్లా ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు సుమారుగా 2.5 లక్షల మందిని మభ్యపెట్టి వాళ్ళకు కూడా 5,000 రూపాయల జీతంతో పెట్టుకున్నాడు. వాళ్ళు కూడా అమాయకులు, తెలుసో తెలియకో వాళ్ళు పొద్దున్న లేచినప్పుడు నుంచి ఎవరింటికి అల్లుడు వచ్చినారా, వాడు ఏ కారులో వచ్చినాడు, డీజిల్ కారా పెట్రోల్ కారా, వాళ్ళ ఇంట్లో మటనా చికెనా చేపల పులుసా, ఏమవసరం వాలంటీర్కి ఏంటి చెప్పండి? ఇవన్నీ ఏమవసరం? నిజాయితీగా పనిచేసే వాడికి మన ఇంట్లో ఏ కూర చేసుకుంటాం, మన అల్లుడు ఎప్పుడూ సేమ్ వాడికి అవసరమా వాలంటీర్లు? ఇవన్నీ ఎందుకు చేస్తానంటే ఈ 5 ఏళ్ళు చేసింది ఈ సంవత్సరంలో అందరికీ ఫోన్లు చేయడం. ఫోన్లు చేసామా మీ ఇంటికి అది వస్తుంది ఇది వస్తుంది అనడం, ఏదన్నా ఉంటే బెదిరించుకొని ముసలిలో ముతుకోళ్ళు ఓట్లు ఉంటాయి కదా, ఓట్లు దండుకునే దానికి ఈ రోజు ఈ పథకాలన్నీ చేయడం జరుగుతుంది. నిన్న మనలో చాలా మందికి పెన్షన్లు వచ్చేవాళ్ళు ఉంటారు, ముసలి ఉంటారు, అదే విడో పెన్షన్స్ వస్తూ ఉంటాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు 12 నెలలు అంతా కలిపి సుమారు 60 నెలలు ఇంటికి ఇచ్చినాడు పెన్షన్. సంతోషం, మనకేం బాధ లేదు. ఈ రోజు ఎలక్షన్ జరుగుతుందని చెప్పి ఎలక్షన్ కమిషనే ఈ 2 నెలల పెన్షన్లు వాళ్ళు ఇవ్వకుండా వేరే వాళ్ళ గవర్నమెంట్ తరఫున ఇచ్చేదానికి పెట్టుకున్నారు. ఆ డబ్బులు ఇచ్చేది కూడా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా, మన అందరూ బటన్ నొక్కుతాను. ఆయన నొక్కేది లేట్ అయితేనే వాళ్ళ చేతులకు డబ్బులు అందక వాళ్ళు ఇవ్వలేదు. మరుసటి రోజు 2వ తేదీ నుంచి సెల్లులో చూసినా కూడా ఎవరో ముసలి అందరినీ మంచాల మీద ఎత్తుకొని పోయినట్టు. అంటే ఇదంతా సృష్టి, అందరికి కనికట్టు చేస్తాడు. అయ్యో ఈ పెన్షన్లు 1వ తేదీ ఇవ్వలేదు, ఇదే చంద్రబాబు నాయుడు ఆపేసినాడు, అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇంటికి ఎత్తుకొని పోయి బియ్యము పెన్షన్లు ఇచ్చాడు. నేను ఒకటే అడుగుతాను, ఈ రోజు మన ప్రపంచంలోనే అతి పెద్ద ధనిక దేశం అమెరికా దేశంలో, మన బిడ్డలు కూడా అమెరికాలో ఉంటారు చాలా మంది, అడగండి ఎవరన్నా. అమెరికా ప్రెసిడెంట్ కూడా డబ్బు డ్రా చేయాలంటే ఏటీఎం కార్డు నిలబడి డ్రా చేస్తాడు. ఈ రోజు మనం అంత పెద్ద పెద్ద పనుల్లో ఏమున్నాం, మనం చేసుకుంటాం. బట్ జనాలను ఆయన తయారు చేస్తాడు. అంటే ఏదో ఆయన మీద సానుభూతి కావాలా. ఇవన్నీ మీరు గమనించాలా. ఏదైతే ప్రజలకు కావాలో అది ఇవ్వడం లేదు. ఏదైతే ఆయనకు కావాలో, ఆయనకు ఈజీగా జరుగుతుందో అదంతా చేసి ఈ రోజు అందరినీ వాళ్ళందరినీ మభ్య పెడతా పనిచేస్తాను జగన్మోహన్ రెడ్డి. అందుకు తప్పకుండా అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి ఇంటికి పంపించే రోజు దగ్గరలో రావాలంటే మహిళల్లో చైతన్యం కావాలా, మీరు అనుకోవచ్చు మనకు అమ్మగారు వేస్తారు అంటే ఆడలో టెక్నిక్ చూడండి, మొగుడికి పిల్లలకు గలాట పెట్టేదానికి ఆడలో పెడితే అకౌంట్ డబ్బు వేస్తారు. ఆయన తెలుగు ఏంటంటే మొగోళ్ళు బజార్ లేకపోతే పేపర్ చదువుతారు, సెల్లు చూస్తారు, వీళ్ళు కంపెనీ కాదు, వీళ్ళు మనకి ఓట్లు ఖచ్చితంగా ఆడవాళ్ళని మార్చేద్దామని చెప్పి ఈ ఆడవాళ్ళ పెట్టి ఈ అమ్మఒడి అనే స్కీమ్ తీసుకొచ్చినారు. అలాగే సరిగ్గా అమ్మఒడి స్కీమ్ పడినప్పుడు కూడా, పెన్షన్ పడినప్పుడు కూడా ఏదైనా పండుగ వస్తే గాంధీ బజార్ లో అన్ని బాగా జరుగుతాయి. మనం 3 రోజులుగా లెక్క అయిపోతుంది. 4వ రోజు నుంచి మళ్ళా మనం అప్పులు చేసుకొని తినాలి. ఇవన్నీ జరగాలంటే మంచిగా అభివృద్ధి జరగాల, మన ప్రాంతానికి మంచి జరగాల, మంచి స్కూల్ రావాలా, మంచి నీళ్లు ఉండాలా, డ్రైనేజ్ ఉండాలా, ఎక్కడికి పోతే అక్కడ మంచి ఫెసిలిటీస్ ఉండాలా. ఇవన్నీ లేకుండా కేవలం మనకి ఏదో
నెలకు ముష్టి వేసినట్టు 3,000 4,000 డబ్బులు ఇవ్వతే మన జీవితాలు బాగుపడతాయనుకుంటే అది కళ. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి అట్లా వాళ్ళు ఏదో కుక్కలు బిస్కెట్ వేసినట్టు వేసేసి మేము 30 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా ఉంటామని వాళ్ళ అపోహ ఉండాలి. దాన్నంతా ఈసారి బద్దలు కొట్టాల. అయ్యా నీవు వేసిన ముష్టి మాకొద్దు. ఎందుకంటే 5 సంవత్సరాల ముందు పెట్రోల్ రేట్ ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది. ఈ రోజు మన చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు, ఇక్కడ తమిళనాడు అయితేనే, కర్ణాటక అయితేనే, తెలంగాణ అయితే ఆడ పెట్రోల్ డీజిల్ రేట్ ఏముంది, ఇక్కడే ఉంది. చెప్పండి, అన్ని మార్పులే. ఎంతసేపు ఇంటికి గోడకి స్టిక్కర్ అతికిచ్చేసి పోతారు. ఆయన నవ్వుతూ ఉంటాడు, మమ్మల్ని ఏడిపిస్తూ ఉంటాడు. ఆయన నవ్వేది కూడా నవ్వినట్టు ఉన్నాడు, వేసిట్టే ఉంటాడు. అందుకు మీరంతా గమనించండి, జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అని చెప్పి అందరు తలల మీద చేయగొట్టి పెట్టాడు. ఈసారి చేయబట్టాడు, అందరూ గుండు కొట్టించేదానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి సోదరు మందరికి సమయం లేదు. తెలుగుదేశం పార్టీని గెలిపించండి. ఇక్కడి నుంచి 5 సంవత్సరాలు నేను చెప్తున్నా, నాకు దీని మీద ఏదో సంపాదించుకోవాలో రేపు ఎమ్మెల్యేగా ఉండాలని ఏం లేదు. నేను ఒకటే చెప్తున్నా, నేను నాకు పదవి లేని కాలంలో కూడా నా శక్తి ఉన్నంత వరకు ఈ రాయచోటి ప్రజలకు అందుబాటులో ఉన్నా. రేపు గర్వంగా చెప్తున్నా, ఏ ఆఫీసుల్లో అయితేనే, ఏ పోలీస్ స్టేషన్లో అయితేనే, ఏ మున్సిపాలిటీలు అయితేనే, మనకు కుళాయి కావాలన్నా, రోడ్డు కావాలన్నా మనం భయపడతా బతికినామో. నేను చెప్తున్నా గర్వంగా, మీ మీద ఏ విధమైన సాధింపులు గాని, మీ మీద ఏ విధమైన కక్షలు గాని లేకుండా వచ్చే 5 సంవత్సరాలు రాయచూటి ప్రాంతాన్ని నేను సస్యశ్యామలంగా నా శక్తి వంచన ఉన్నంత వరకు అభివృద్ధి చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అలాగే మీ అందరి దృష్టికి తీసుకొని పోతున్నా. ఇప్పుడు పాతిరాయచూటి ప్రాంతంలో మా వీళ్ళు సుఖవాస కుటుంబీకులు ఉన్నారు. వాళ్ళకు మాకు ముందు ఎప్పుడో గతం మేము ఎప్పుడో చిన్నప్పుడు ఉండేది. ఇప్పుడు మా మధ్య ఏ విధమైన కక్ష కార్పణ్యాలు లేవు.